ఇక డీటెయిల్స్ చూస్తే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావానికి ఫిర్యాదుదారులు పోటెత్తారు. గ్రీవెన్స్లో జిల్లాకు చెందినటువంటి పలువురు తమ సమస్యలపై కలెక్టర్కు దరఖాస్తులు సమర్పించారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ఫిర్యాదులను మీటింగ్ హాల్ ఆవరణంలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లో అందించారు. భోరజ్ మండలం పిప్పరవాడ గ్రామస్తులు జొన్నల కొనుగోళ్లు చేపట్టాలని కలెక్టర్కు దరఖాస్తు సమర్పించినట్లు తెలిపారు. ప్రజావానికి వచ్చిన అర్జీలను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. అటు కలెక్టరేట్కు వచ్చే ప్రజల కోసం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో కార్యాలయ ప్రాంగణంలో మజ్జిగ పంపిణీ చేపట్టారు. మండలంలోని పిప్పరవాడ క్లస్టర్ యొక్క రైతులము కలెక్టర్ గారి దగ్గరికి జొన్నలు కొనుగోలు చేయాలని రావడం జరిగింది. పత్రం ఇస్తున్నాము. ఇంతకు మొదలు మాకు జూన్ 25 తారీఖు నాడు ప్రకటించారు. అప్పటి వరకు అంటే ఇప్పుడు మా నిల్వలన్నీ మొత్తం ఈ వర్షాకాల కారణంగా అకాల వర్షాలతోటి పంట దెబ్బతింటుంది. కొనుగోలు కేంద్రాలు తొందరగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ గారిని కలవడానికి రావడం జరిగింది.